గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి 105 మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మన రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. ఈ మూవీ వచ్చేసి 105 మినిట్సే ఉందండి. మూవీ మాత్రం ఇది మూవీ స్టార్టింగ్లోనే మనకు అర్థమైపోతుంది. హన్సిక కార్లో వెళ్తూ ఉంటుంది. ఒక పెట్రోల్ కొట్టించుకోవాలని పెట్రోల్ బంక్ ఆపుతుంది అనమాట. అంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. మనకి అప్పుడే అర్థమైంది అది ఓన్లీ ఇక్కడ హన్సిక మాత్రమే ఉంటుందని. వాళ్ళే పెట్రోల్ కట్టుకోవాలన్నమాట. అలా కొట్టుకొని ఒక ఇంట్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఆ ఇంట్లోకి వెళ్ళినాక మనకి హర్రర్ కూడా చూపిస్తారండి. ఎంత హర్రర్ ఉంటుందంటే అంత హర్రర్ చూపిస్తారు. తన ప్రేమించిన అబ్బాయి చనిపోయి ఉంటాడు అక్కడ. వాడు దయ్యమై ఈమెని టార్చర్ పెడతా ఉంటాడు అనమాట. టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదు, మామూలుగా కాదు, మినిమం ఉంది టార్చర్ మాత్రం. ఎంత అంటే ఈ క్యారెక్టర్కి హన్సిక ఒక్కతే సెట్ అవుతుంది. ఇంకా హన్సికని తప్ప మనం ఎవరిని ఊహించుకోలేము. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ ఆమె కొన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది హన్సిక మాత్రం. కానీ దీంట్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి. నిజంగానే ఈజ్ అ నైస్ అనిపించింది నాకైతే గాన. కొన్ని పోర్షన్స్ దగ్గర ఆమె భయపడడం కానీ అలాంటి రియాక్షన్స్ ఇవ్వడం కానీ హన్సిక మామూలుగా వేయలేదు. నిజంగానే అక్కడ ఏందో ఉందిరా నాయన స్వామి, అన్నంత బీభత్సంగా ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేదు. నిజంగానే అంత బాగుందనమాట. ఆమె క్యారెక్టర్లో లీనం అయిపోయింది అనమాట. అంత బాగా జీవిచ్చేసి నటించేసింది అనమాట. అంత ఈమెకి ఓన్లీ హన్సికకి అయితే 5.5 రేటింగ్ అయితే ఇస్తానండి. కానీ మూవీ పరంగా అయితే కానీ కొన్ని చోట్ల మిస్టేక్స్ అయితే చేశారనిపించింది నాకైతే కానీ. ఎప్పుడు ఆమె ఒక్కతే ఉంటుంది రూమ్లో, ఆమె ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఆమెను ఎవరినో కట్టేసింటారు ఒక రూమ్లో, ఆమె విడిపించుకోవడానికి కొంచెం సైకోగా తయారవుతుంది. ఇంకా అట్లా కొంచెం అక్కడ ఎందుకంటే ఒక్క చోట అయితే నాకు అక్కడక్కడ బోర్ అయితే అనిపించింది అనమాట. ఇంకా ఓన్లీ హన్సికానే చూపిస్తున్నారు అని అయితే అనిపించింది. కానీ హన్సిక యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదండి, బీభత్సంగా చేసిందనమాట. హర్రర్ అనుకోవాలా, థ్రిల్లర్ అనుకోవాలా, సస్పెన్స్ అనుకోవాలా, ఏది అనుకోలేము, అంత బాగుందనమాట. ఆ మూడు కలిపి ఉందన్నమాట. ఇది మాత్రం హర్రర్కి, సస్పెన్స్కి, థ్రిల్లర్కి 3 మిక్స్ అయి ఉందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే గాన. ఇది నైస్ అనిపించింది. ఇంకా కొన్ని పోర్షన్స్ అయితే గాన మామూలుగా లేవండి. అవి హన్సిక మాత్రమే చేయగలదు అన్నట్టు ఉందనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది నైస్ అనిపించింది. ఇంకా సాంగ్స్ ఏమంతా ఒకటేమో ఉంది అనిపించింది నాకైతే గాన. అక్కడ బంధించేసి పెట్టినప్పుడు ఒకటేదో ఉందనమాట. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే ఇస్ నైస్ అనిపించింది. ఓన్లీ మనకి హన్సికానే చూపించడం కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది. కానీ ఆమె యాక్టింగ్ మాత్రం ఇస్ సూపర్ అనిపించింది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే కన్నా 5.5 2.5 రేటింగ్ అయితే ఇస్తానండి. స్టోరీకి మెచ్చుకోవచ్చు ఇదైతే కన్నా. ఓన్లీ ఒక్కరిని పెట్టి తీయాలనే థాట్ బాగుందనమాట సినిమాలో మాత్రం. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలాంటి థాట్ రేర్గా వస్తాయన్నమాట. ఇది మాత్రం సూపర్ అనిపించింది మూవీ అయితే కనుక. ఇంకా ఓవరాల్గా ఇది ఒక నైస్ మూవీ. ఇంకా నెక్స్ట్ వీడియోతో ఈ మూవీ రివ్యూ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ ఒకరికైతే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.